వైస్ ఇండియా వాళ్ళు ఈ రోజున ఎందుకంటే ముఖ్యంగా ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ప్రతిష్టాత్మకంగా ఎక్కువగా ఈ సాంకేతిక పరంగా ఎవరెవరైతే పరిశోధనలు జరిపి ముఖ్యంగా మహిళలకి తర్వాత బడుగు వర్గాల వారికి కొంచెం సహకారంగా ఉండేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పని ఏదైతే చేసినారో వాళ్ళకి ఈ సందర్భంగా కొన్ని పురస్కారాలు ఇవ్వటం జరిగింది. మరి అందులో భాగంగా నాకు కూడా ఈ ఎమినెంట్ ఉమెన్ సైంటిస్ట్ పురస్కారం లభించడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ 30 సంవత్సరాలుగా నేను చేసినటువంటి పరిశోధన వల్ల ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, తర్వాత ఆరోగ్య భద్రత పైన కానివ్వండి, ఆహార భద్రత పైన కానివ్వండి, తర్వాత చిన్నపిల్లలు పౌష్టికాహారం గురించి కానీ చేసినటువంటి దానికి ఫలితంగా ఈ అవార్డు నాకు లభించింది. చాలా ఓకే. నేను మామూలుగా ఒక 22 పరిశోధన అంటే ప్రాజెక్ట్స్ దీనికి ఆర్థిక సహకారం కూడా నాకు వరల్డ్ బ్యాంక్ నుంచి, డీబీటీ నుంచి, ఐసీఆర్ నుంచి, ఐసీఎంఆర్ నుంచి, తర్వాత మా యూనివర్సిటీ నుంచి కూడా నాకు లభించిందనమాట. అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ పరిశోధన వల్ల నేను చేయగలిగింది ఏంటంటే మనకు ఉన్నటువంటి వనరులతోటి ఏ విధంగా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, ఎలాంటి మన దాని ఏమంటారు ప్రోడక్ట్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మామూలుగా యాపిల్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఎక్కువ ఖరీదైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. అలాంటి అపోహలు లేకోకుండా మనకి లభ్యమయ్యేటువంటి చిరుధాన్యాలను కూడా వాడుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా దీన్ని ఆహారం అనేక రకాలుగా వాడుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అన్నమాట. అంటే ఇటు నేను ఫిషర్ ఉమెన్ పైన, రూరల్ ఉమెన్ పైన, ఫామ్ ఉమెన్ పైన, తర్వాత దాన్ని ఏమంటారు ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ ఉమెన్ మీద మామూలుగా చేశాను. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం బాగు చేయాలి, మనకున్నటువంటి వనరులతో ఏ విధంగా వాళ్ళని పురోభివృద్ధిలో తీసుకురావాలన్న అంశం పైనే నేను చేయడం జరిగింది. ఇదే కాకుండా మనం అంతవరకు ఆహారం తీసుకోమని చెప్పినప్పటికి కూడా కొంతవరకు వాళ్ళకి జీవనోపాధి కలిగించేటువంటి కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి, అంటే స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి అందజేస్తూ వాళ్ళని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఆరోగ్యం. ఎందుకంటే స్త్రీ అనేటప్పటికీ మనం చూసినట్లయితే బీదరికంలో ఉన్న మహిళలు పురుషుని కంటే కూడా ఒక 5 గంటల పని ఎక్కువ పని చేస్తుంటారన్నమాట. కానీ వాళ్ళ ఆరోగ్యం పని చాలా వరకు అశ్రద్ధ చూపిస్తుంటారు. అలా కాకుండా వాళ్ళకు ఉన్న దాంట్లో ఏ విధంగా మంచిగా వాడుకోవచ్చు, ఏ విధంగా తింటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఎలాంటి ప్రోడక్ట్స్ చేసుకోవాలి అని అటు వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ పైన, స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పైన, తర్వాత వివిధ ప్రోడక్ట్స్ పైన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లేపాక్షి మండలం, అనంతపూర్లోని లేపాక్షి మండలంలో ఒక డీబీటీ ప్రాజెక్ట్ నాకు వచ్చిందనమాట. ఎంఐఎల్ఎస్ రిచ్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా ఈ చిరుధాన్యాలను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేసి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, తర్వాత చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, ఇది వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ ద పాపులేషన్ అంటాం అనమాట. వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా కాపాడచ్చు, రక్తహీనతను తగ్గించవచ్చు, వాళ్ళ బరువుని ఏ విధంగా పెంచవచ్చు అన్న అంశం పైన నేను చేశాను. కానీ ఇది చాలా బాగా వచ్చిందనమాట. రాగి, పెసలు కలిపి అంటే మొలకెత్తిచ్చిన గింజలు వీళ్ళు చేసేసి పొడి చేసి దాన్ని ఒక లడ్డూలాగా కానీ జావలాగా కానీ చేసి వీళ్ళకి ఇస్తే వాళ్ళ యొక్క బరువు పెరిగింది, తర్వాత వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంది. మన రక్త పరీక్షల దగ్గర నుంచి ఇవన్నీ చేసామంట పరిశోధన 3 సంవత్సరాలు. అయితే ఈ ఐసిడిఎస్ ప్రోగ్రాంలో కూడా దీన్ని ఉంచాలని చెప్పేసి కూడా అప్పటి అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ రఘువీరారెడ్డి గారు కూడా దీన్ని సమర్థించారు. మరి ఈ మధ్యన మనం చూస్తున్నాం పేపర్లో ఈ జాతీయ ఆహార భద్రత బిల్లులో చిరుధాన్యాలను చేర్చడం అనేది చాలా సంతోషకరమైన వార్త. మరి అలాగే దానిని కూడా ఈ మిడ్ డే మీల్స్ లో కూడా పెట్టాలన్నది కూడా ఈ మధ్యన వస్తూ ఉంది. మరి దానికి కూడా నా వంతు కృషి కూడా చాలా వరకు చేశాను. ఒక ఎన్జిఓతో కలిసి, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి 2 సంవత్సరాలు చాలా కష్టపడి, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి చేయలేని పనిని ఈ
స్వచ్ఛంద సంస్థతో చేరి 2 సంవత్సరాలు చాలా కష్టపడి గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ దగ్గర నుంచి పాలసీ లెవెల్ వాళ్ళ వరకు చాలా చైతన్యాన్ని తీసుకొచ్చి మరి ఈ జాతీయ ఆహార భద్రత బిల్లులో చిరుధాన్యాలు చేర్చడం అనేది చాలా సంతోషకరమైన వార్త. మరి దీనివల్ల రైతులను కూడా ఇంకొకటి విధంగా కూడా తయారు చేస్తుంది. ఎందుకంటే రైతు పంట పండించకపోతే అందరికీ లభ్యం కాదు. మరి వాళ్ళకు కూడా కొంతవరకు సహకారాన్ని అందిస్తే ప్రభుత్వం తరపు నుంచి కూడా బాగుంటుందని చెప్పి కూడా కొంతవరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మీ ఆలోచన ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? అభివృద్ధి ప్రక్రియ పరిశోధనాత్మకమైనటువంటి అంటే ఇప్పుడు నాకు చేతనంత వరకు నాకు పరిధిలో నాకు వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను కాబట్టి ఎక్కడెక్కడ అవకాశం వస్తే ఇట్లా ఈ విధంగానే కాకుండా ఇంకా నేను చదువుకునే వాళ్ళు కూడా ఫుడ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ పీజీ ప్రోగ్రామ్ ఉంది. దానికి కూడా కోర్స్ మాడ్యూల్స్ డెవలప్ చేయడానికి కూడా ఈ మన మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అట్లానే నేషనల్ కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎంటెక్ ప్రోగ్రామ్ని ఈ కోర్స్ డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నారు. దానికి నన్ను నేషనల్ లెవెల్లో సబ్జెక్ట్ కోఆర్డినేటర్గా పెట్టుకున్నారు. ఇది కూడా కొద్ది రోజుల్లో రాబోతుంది. ఎందుకంటే ఇటు అన్ని వయసుల వారికి ఏ విధంగా నా యొక్క పరిజ్ఞానాన్ని నేను అందించగలను అన్న తపనతో నేను ప్రయత్నిస్తున్నాను. ఈ రీసెర్చ్లోనే కానివ్వండి, పరిశోధనే కాదు, మామూలుగా చాలామంది అనుకుంటారు మనం ఇప్పుడు ఈ రోజు నిజంగా మనం చూస్తే లైఫ్ స్టైల్ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, ఇదంతా దీనికి మనం గమనిస్తే ఏమీ లేదు. అసలు మనకి వనరులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, కానీ సరైన పద్ధతిలో వాడుకోవట్లేదు. మనం పొద్దున లెగిస్తే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. తర్వాత ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి. ఈ విధంగా కావాలని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆరోగ్యాన్ని మనం సరిగ్గా చూసుకోవాలి. స్ట్రెస్ ఎవరిని కనిపించినా సరే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అని అంటా ఉన్నారు. కానీ అలా కాకుండా కనుక మనం చూసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని మనం అరికట్టాలనుకుంటే మన ఆహారంలో మార్పు రావాలి. మనకు పండించే పంటలన్నింటినీ కూడా, ఎందుకంటే ఎటు చూసుకున్నా సరే అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది మనకి. దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే చాలా బాగుంది. కల్తీ ఆహార పదార్థాల్లో కల్తీ ఉంది, మనం తాగే నీటిలో కల్తీ ఉంది, పీల్చే గాలిలో కల్తీ ఉంది, తినే ఆహారంలో కల్తీ ఉంది. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే చాలా వరకు పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ కూడా మన ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూస్తుంది. అలా కాకుండా నాకు చేతనైనంత వరకు ఎక్కడ ఏది మెసేజ్ ఇవ్వగలను, నలుగురికి అందుబాటులో ఉండడానికి ఒక రీసెర్చ్ పరంగానే కదంటే ప్రయోగాత్మకంగా కాకపోయినా ఒక అడ్వైజ్ లాగా కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి నేను ప్రయత్నిస్తున్నాను. సరిపోయిందా? వచ్చిందా?